హలో నమస్తే. ఈరోజైతే మసాలా టీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో మనము చిక్కగా టీ రావాలన్నా, టీ అనేది చాలా టేస్టీగా కలర్ఫుల్గా ఉండాలన్నా మనం ఎలా చేసుకోవాలనేది కొన్ని మెజర్మెంట్స్ అయితే ఫాలో అయితే టీ అనేది చాలా బాగా కుదురుతుందండి. ముందుగా అయితే మనం ఎంతమందికి అయితే టీ ప్రిపేర్ చేస్తున్నామో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్. ఇక్కడ నేనైతే 2 మెంబర్స్కి టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నానండి. తర్వాత ఇక్కడ అల్లము ఇలాచీ అనేది కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచుకొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక దాల్చిన చెక్క ముక్క అండి, మీకైతే దాల్చిన చెక్క ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ తులసి ఆకులు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు సీజన్ రెయినీ సీజన్, మనకు దగ్గు జలుబులు అలాంటివి వస్తాయి కాబట్టి తులసి అనేది చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ మెజరింగ్ స్పూన్తో 2 మెంబర్స్ కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ టీ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. మీరు వాడే బ్రాండ్ పైన కూడా డిపెండ్ అయ్యేది ఉంటుందండి టీ పౌడర్ కలర్ అనేది. సో టీ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా మరగపెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనకు చిక్కదనం అయితే వస్తుందండి. ఒకసారి మనకు ఈ టీ వాటర్ అనేది బాగా మరిగిపోయిన తర్వాత అందులో మనము షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 మెంబర్స్ కాబట్టి నేను 3 టేబుల్ స్పూన్ అనేది షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను మెజరింగ్ టీ స్పూన్తో. తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ బాగా మనమైతే కలుపుకోవాలి. కొందరు ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తారంటే పాలు అనేది డైరెక్ట్ యాడ్ చేస్తారండి. అలా కాకుండా పాలు బాగా మరుగుతున్నప్పుడు పాలను అయితే మనము ఇలా ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో టీ అనేది ప్రిపేర్ చేస్తున్నామో అదే కప్పుతో 2 గ్లాసెస్ ఆఫ్ టీ పాలు అనేది వేసుకోవాలని. ఇక్కడ 2 గ్లాసెస్ మిల్క్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. మిల్క్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే ఇలా బాగా మరిగించుకోవాలండి. అప్పుడే మనకు టీ చిక్కదనం అనేది వస్తుంది, టేస్ట్ కూడా వస్తుందండి. ఇలా అయితే ఒకసారి అయితే టీ ప్రిపేర్ చేసి చూడండి. అందరైతే మిమ్మల్ని ఖచ్చితంగా పొగుడుతారండి ఇంత అద్భుతంగా టీ అనేది చేశారని. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.